ఇంత భ్రష్టు పట్టినా, ఇంత దరిద్రం వచ్చినా, ఇన్ని బాధలు పడుతున్నా, ఇంత అప్పులు పాలయ్యి నలుగురు నవ్విపోతున్నా, నలుగురు వస్తున్నా సిగ్గులేదురా నీకు? ఇంకా దేవుడు యేసు ప్రభు యేసు ప్రభు యేసు ప్రభు అంటే ఇంకా పుస్తకం ఒకటి తీసుకొని పరిగెత్తుతున్నావు. ఏం బాగుపడ్డావురా? ఏం బాగుపడ్డావమ్మా? ఏం దీవించబడ్డావు? నీ బ్రతుకు ఎట్లయిపోయిందో చూసుకో, నీ అవతారం ఎట్ట తగలబడిందో చూసుకో. నలుగురు వస్తున్నారు, నిన్ను నాశనం అయింది చాలదా ఇంకా పరిగెత్తుతున్నావు? ఏమయ్యా నేను నాశనం? ఏం కావాలి? అవ్వాల్సినంత అయిందిగా. ఏమీ కాలేదు, ఏమీ కాలేదు. అలా చూపిస్తున్నాడు ఆయన. ఏమీ కాదు. రెండింతల మేలు నాకుంది, రెండంతల ఆశీర్వాదం నాకుంది. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. జలములలో బడినే వెళ్ళిన అవి నా మీద పారవు. అగ్నిలో నేను నడచినను, జ్వాలలు నన్ను కాల్చజాలవు. నా దేవుని సెలవు లేకుండా సమూలంగా నిన్ను నాశనం చేయడం దేని వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. జ్వాలలు నన్ను కాల్చజాలవు. ప్రైజ్ ది లార్డ్. నా దేవుని సెలవు లేకుండా నిన్ను కంప్లీట్గా నాశనం చేయటం ఎవ్వడి వల్ల కాదు. అంతా అయిపోయింది అనిపిస్తాడు, శూన్యం అయిపోయింది అనిపిస్తాడు, సమాజాన్ని కూడా అననిస్తాడు. మొత్తం మళ్ళా సుందరంగా మార్చి తానేందో చూపిస్తాడు. అలా చేశాడు. అనుభవించే చెప్తున్నా. నవ్వే వాళ్ళని నవ్వనిస్తాడు, ఎగతాళి చేసే వాళ్ళని ఎగతాళి చేయనిస్తాడు, హింసించే వాళ్ళని హింసించనిస్తాడు, దూషించే వాళ్ళని దూషించనిస్తాడు. ఇన్ని జరుగుతున్నా ఏమీ పట్టినట్టు మౌనంగా ఉంటాడు. ఎందుకంటే నీ నమ్మకత్వం ఏంటో, నీ విశ్వాసత ఏంటో నిర్ధారణ చేసుకోవడానికి. కొన్ని ప్రతికూలతలు కూడా రాణిస్తాడు, చేదైన అనుభవాలు రాణిస్తాడు. మరి నీ ఒరిజినాలిటీ తేలాలి కదా, నిన్ను బట్టి రేపు మెచ్చుకోవాలి కదా. ఆయనే అడుగుతాడు, ఇన్ని శ్రమలు పెట్టాను కదా, ఇన్ని ఇబ్బందులు పెట్టాను కదా, ఇన్ని వేదనలు నీకు రానిచ్చాను కదా, నా మీద కోపం రాలేదా అని అడుగుతాడు. నా మీద బాధ అయ్యలేదా? ఎందుకని నన్ను వదిలిపెట్టలేకపోయినావు? ఎందుకు నాకు దూరం అవ్వలేదు? నువ్వు ఎలా నన్ను హత్తుకొని ఉన్నావు అని అడుగుతాడు. కఠినమైన ఇబ్బంది కొలిమిలో, శ్రమ కొలిమిలో నిన్ను ఉంచాను కదా, నీకు బాధ లేదా అన్నాడు. నీ సెలవు లేకుండా నాకు ఏది రాదుగా ప్రభా. సమస్యను అనుమతించిన నువ్వే తప్పించుకుని దారి కూడా వేస్తావు నాకు తెలుసు. నీకు తెలియకుండా ఏది రాదుగా. అందుకే నీ వైపే చూశాను. బడా నమ్మకమైన కుమారుడా, నమ్మకమైన కుమారి, దా చూసారా నా కుమారుడు, చూసారా నా కుమారి, నా దేవుడు మెచ్చుకుంటాడు. భయపడొద్దు, కృంగిపోవద్దు, అధైర్యపడద్దు. ఆయన పాదాలని ఆశ్రయించావు. శోధనతో పాటు తప్పించుకునే దారి ఆయన నీకు చూపిస్తాడు.